ఏది తీసుకుందాం. అరే తీయగా ఎత్తున్నా ఇప్పుడు వారం రోజుల నుంచి వస్తే ఇప్పుడు వచ్చిన బత్తాలు ఎటు పోతున్నాయి ఎటు పోతున్నాయి మరి రాయరంపల్లె కీసడపల్లెకు రాయరంపల్లె 4 ఊళ్ళకు ఇంతవరకు బత్తాలు రాయరంపల్లె కిసరపల్లెకి ఇచ్చినమంటారు వాళ్ళు ఇప్పుడు ఎన్ని 10 లారీలు వచ్చినాయి. 10 లారీలు ఎటువైనాయి ఇవన్నీ. మరి 10 లారీలు చెప్పే లేకపోతే మాకు ఎప్పుడు వచ్చు లింకులు పెట్టి ఎవరు తీసుకున్నాం మళ్ళీ తాగుతున్నా ఇప్పుడు 3 మంది కలిసినట్టు వాళ్ళకి ఇబ్బంది. రాడు ఇక్కడ మాట్లావా ఊరికి ఎన్నికలు అన్నీ అయ్యారు. అదే మొత్తుకునే కానీ బాబు అందరం మొత్తుకునే అది సీరియల్ నెంబర్ నంచార సొసైటీలో 11 గ్రామాలు మా నాయనమరి నుంచి 5 గ్రామాలు ఉన్నాయి. ఎల్లాపూరు, రామరెడ్డిపల్లె, కిసరపల్లె, రాయరంపల్లె 5 గ్రామాలు ఉన్నాయి. మా 5 గ్రామాలలోకి మందు బస్తాల విషయంలో ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ తెచ్చలేదు. తెలిసినా మేము వచ్చే వరకు ఇక్కడ లైన్ కడుతున్నారు. మాకు బత్తాలు దొరుకుతలేవు. మాకు బత్తాలు ఆడి తీసుకొచ్చి ఇస్తారా లేకుంటే బత్తాలు ఇయ్యారని చెప్తారా? దానికి ఒకటి సమాధానం చెప్పండి. మేడం చెప్పండి. మాకు బత్తాలు దొరుకుతలేవు. వీడికి వచ్చే వరకు అసలు దొరుకుతారు. మాట్లాడు మీరే మాట్లాడండి. సొసైటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి మీకు బస్తాలు ఇస్తున్నాం. ఆల్రెడీ తీసుకున్న రైతులు కూడా మీరు ముందుకు వచ్చి మాట్లాడచ్చు. కానీ ఈ టైంలో ఎవరు మాట్లాడరు. ఇంకొకటి ఏంటిదంటే మీరు వచ్చేసరికి లైన్ కడుతున్నారు అంటే లోకల్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ దగ్గరలో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి జిరాక్స్లు పెట్టేస్తున్నారు. ఇవాళ ఇప్పుడు నడుస్తున్న లైన్ 6వ తారీఖు పెట్టిన లైన్ నడుస్తుంది. మీరు ఏ తారీఖు రోజు పెట్టారు? 15 ఆగస్టు ఆ లైన్ ఇంకా రాలేదు. ఆ కుప్పలు ఇంకా రాలేదు. 6వ తారీఖు అయిపోయిన తర్వాత నెక్స్ట్ 15 అన్ని సీరియల్ ఒక్కటి 6 తారీఖు నుంచి వచ్చిన వాళ్ళు మందు బత్తాలు కొంటలేదు. ఆ తర్వాత వచ్చిన ఎవరు మందు బత్తాలు కొంటలేదు. ఒక్కటి మాకు 6 తారీఖు ఎప్పుడున్నది? ఇవాళ 29 తారీఖు.
మేము రోజు మంది బస్తాల కోసం తిరుగుడేనా అచ్చుడే అట్టినే మరిపో అన్న, రోజు మంది బస్తాల కోసం తిరుగుడేనా మా పరిస్థితి నేను ఇప్పుడు వచ్చింది రాలేదు ముచ్చట కాదు. మేము రోజు మంది బస్తాల కోసం తిరుగుతున్నాం. మా పరిస్థితి మా ఆలోచన ఇప్పుడు మేము ఒక డిమాండ్ ఏం చెప్తామంటే ఇప్పుడు ఇప్పుడు అవసరం అనుకుంటే మీ అందరికీ ఎలా పోస్ట్ సొసైటీ తరఫున ఎలా తీసుకున్న వాళ్ళు డాటా ఉన్నది. నువ్వు తీసుకున్నావా మళ్ళీ అన్నాడు మన 15 లక్షలు అంతకుముందు ఎవరు ఎవరికి పంచాలి ఎవరు ఎవరికి రావు మీ బస్తాల కోరిన దండం నీకు ఎలా పోరో వాళ్ళకి ఇద్దరు అన్నాడు కదా. ఎలా పోరో ఇప్పుడు విలేజ్ వైజ్ చెప్పారు. ఎల్లాపూర్కు 500 ఎల్లాపూర్కు 500 లంచర్రకు 200 రేపు పెట్టు నీకు పని ఉంటుంది. మీరు పెద్ద వర్షం కాదే అయ్యా మీరు
నన్ను కొట్టుకో. నంచెర్ల సొసైటీలో 11 గ్రామాలు గలవు. అందులో మాయి ఇక్కడి నాగలమర్రి, రాంభద్రులపల్లె, ఎల్లాపూరు, రాజరాంపల్లె, కీసరపల్లె 5 గ్రామాలు గలవు. ఇవి నంచెర్ల సొసైటీకి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉన్నాయి. ఆ మందు బత్తాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో మాకు ఇన్ఫర్మేషన్ తెచ్చలేదు. తెలిసి మేము పోయే వరకు మాకు మందు బత్తాలు దొరుకుతలేవు. రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. ఎల్లాపూర్ నుంచి నేను 2 సార్లు పోయి వచ్చిన. 1 ఆఫ్లో నేను డైరెక్టర్ను, మా మిసెస్ అందులో సొసైటీలో డైరెక్టరు. నేను 2-3 సార్లు పోయినా నాకే మందు బత్తాలు దొరకలేదు. ఇక మామూలు రైతుల పరిస్థితి ఎట్లుంటుంది కాబట్టి మా 5 గ్రామాలకు ఏవో గారికి చెప్పినా, చైర్మన్ గారికి చెప్పినా, మాకు మా 5 గ్రామాలకు మీరు ఒక లోడు 2 లోడ్లు తీసుకొచ్చి మా 5 గ్రామాల తరఫున మీరు వచ్చి పంచుర్రు, లేకపోతే ఏవో ద్వారా పంచుర్రు అని చెప్పినా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. మా రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. మందు బత్తాల కోసం గోబల్లపట్టు, రామడుగు, పేడపల్లి, పత్తిపాక, ధర్మారం, చొప్పలేడు పోయి బాగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మా రైతుల మొర ఆలకించి ఎల్లాపూరు సెంటర్లో 5 గ్రామాలకు కలిపి ఊరుకో 10 టన్నులు చొప్పున 50 టన్నులు మా ఎల్లాపూర్లో రైతు వేదిక ఉన్నది. ఆ రైతు వేదికల దింపించి ఏవో కానీ నంచేజర్ సొసైటీ ద్వారా కానీ ఎవరన్నా కానీ మా రైతులకు యూరియా సరఫరా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నంచార సొసైటీ చైర్మన్ అడిగిరా మీరు? చైర్మన్ అడిగినా ఏమనంటే ఎమ్మెల్యే గారికి మీరు చెప్పుర్రి మన చేతులు లేదని చెప్పింది. అట్లా రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి ఈ పరిస్థితి ఇచ్చే ఉంటే రైతులందరూ రోడ్ ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏవో మరి ఎక్కడెక్కడ వంచుతున్నట్టు ఏవో ఏం చెప్తాడు, ఏవో సొసైటీలోకి వస్తున్నట్టుండు. ఈ చైర్మన్ ఏమో మీరు వచ్చి లైన్లు ఉన్నట్టు, మేము పోయి ఆడ ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు మాకు లైన్ దొరుకుతలేదు. లైన్ దొరికినా ఇది నేనే పోయి 2 సార్లు వచ్చిన, 10-15 రోజుల 2 సార్లు పోయి మరి వచ్చిన. కాబట్టి రైతులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి యూరియా మా 5 గ్రామాలకు యూరియా సరఫరా చేసి ఇక్కడనే మా ఊళ్ళో 4-5 ఊళ్ళకు సెంటర్ ఉంది ఎల్లాపూర్ రైతు వేదికల దింపించి రైతులకు అందరికీ సరఫరా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ సొసైటీ మీకు కావాలని ఏమైనా కోరుకుంటున్నాం? ఇంకా చాలా మంచిది. ఈ 5 ఊళ్ళకు ఒక సొసైటీ చెప్తే చాలా మంచిది, అందరికీ అందుబాటులో ఉంటుంది. అంటే అక్కడి నుంచి అంతలేదు మీకు? అంతలేదు, బాగా దూరం ఉన్నది, 10 కిలోమీటర్ల దూరం ఉన్నది. అది ఏదన్నా వాళ్ళకు డైరెక్టర్ లెక్కరు. మాకు ఈ 4 ఊళ్ళకు ఈ 5 ఊళ్ళకి వచ్చి 4 డైరెక్టర్ ఉన్నారు. వాళ్ళు 5 ఊళ్ళకి వచ్చి వాళ్ళు 8 డైరెక్టర్ ఉన్నారు. అట్లా మమ్మల్ని కొంచెం ఇబ్బందులు చేస్తారు. కాబట్టి ఇది కొంచెం పై అధికారులు ఆలోచించి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీ సొసైటీ మీకు కావాలని మీ సొసైటీ మీకు మేము కోరుకుంటున్నాం. సొసైటీ మాకు కావాలి. ఇబ్బంది అవుతుంది మందు బత్తాలు కానీ ఎప్పుడు తప్పించినా లాభం లేదు. ఈ 10 రోజులు ఇస్తేనే ఇచ్చినా లాభం లేదు. ఎప్పుడు తప్పించి నంచర్ల సొసైటీలో ఎల్లాపూరు, రాజరాంపల్లి, రాంభద్రపల్లి, కీసరాడపల్లి 5 గ్రామాలు విలీనంలో 2 డైరెక్టర్లు ఉన్నవి. మాకు అత్యంత దూరము 12 కిలోమీటర్ల దూరంలో ఆ సొసైటీ ఉన్నది కనుక మేము ఆ యూరియా బస్తాలు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయి అటువంటిది ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉన్నది. తెలిసినా మేము పోతే అక్కడ జిరాక్స్లు పెట్టండి, పాస్బుక్లు, ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టండి, లైన్లు అని చెప్తున్నారు. ఆ లైన్లో ఆగస్టు 15 తారీఖు నాడు పెట్టి వస్తే నేటి వరకు కూడా మా రైతులకు, మా 5 గ్రామాల రైతులకు ఒక బస్తా కూడా రానటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు అక్కడికి బస్తాలు వచ్చినాయని మాకు తెలియగానే మేము పోతే పొద్దు నుంచి ఇప్పటి వరకు ఉన్నా కూడా మాకు ఒక్కరికి కూడా ఏ రైతుకు కూడా బస్తాలు రానటువంటి సందర్భం ఉన్నది. అక్కడ వారిని అడిగితే మీకంటే ముందు పెట్టిన వాళ్ళే ఉన్నాయని అంటున్నారు. మరి అక్కడ అధికారులు కావచ్చు, అక్కడ పంచేటువంటి ఆ వ్యవస్థ కావచ్చు, మరి అక్కడ తారుమారు చేస్తున్నారా, ఏం చేస్తున్నారో మాకు తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. కనుక దయచేసి మాకు ఎల్లాపూరు, రాజరాంపల్లె, కీసరాడపల్లె ఈ 5 గ్రామాలకు ఎల్లాపూరు రైతు వేదికలో ఈ రైతులకు సరిపోయేటువంటి యూరియాను ఇక్కడ దింపి ఆ సొసైటీ ద్వారా అయినా పర్వాలేదు, ఇక్కడ ఒక రైతు కమిటీ ఉన్నది, ఆ రైతు కమిటీ ద్వారా అయినా పర్వాలేదు, ఇక్కడ రైతు సొసైటీ అనేది ఒకటి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగినది. దయచేసి ఇది జిల్లా యంత్రాంగం కానీ, మండల అధికారులు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గ్రామాలకి 5 గ్రామాలకు సరిపోయే యూరియాను వారి ద్వారా సరఫరా చేయించినా పర్వాలేదు అనేటువంటి ఆలోచనను మీరు దీన్ని విన్నవించి మా రైతుల ద్వారా
మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందులను మీరు గైకొని మాకు యూరియాను సరఫరా చేయవలసిందిగా అధికారులను కోరుచున్నాము. ఈ రైతుల యొక్క ఇబ్బందులను గమనించి మా మినిస్టర్ అయినటువంటి వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని దీన్ని చొరవ చేసుకొని ఈ రైతుల పక్షాన మీరు కలెక్టర్ గారితో మాట్లాడి ఎల్లాపూరు రైతు వేదికలో 5 గ్రామాలకు సరిపోయే యూరియాను ఇప్పించి మా కష్టాలను తీర్చవలసిందిగా మేము కోరుతున్నాను. మాట్లాడు, నేను చేస్తాను.